హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈరోజు మన వీడియోలో 2024 ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ రాసేటువంటి స్టూడెంట్స్ కొరకు మారినటువంటి హిందీ సెకండ్ లాంగ్వేజ్ మోడల్ పేపర్ని క్లియర్గా క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా చెప్తాను. నూతనంగా వచ్చినటువంటి న్యూ మోడల్ పేపర్ని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వింటే పేపర్ అర్థమవుతుందండి. గత సంవత్సరం పేపర్ లాగానే ఈ సంవత్సరం కూడా 3 గంటల 15 నిమిషాలు సమయం मैक्सिमम टाइम. मैक्सिमम मार्क्स వచ్చి 100 మార్క్స్ అండి. प्रश्न पत्र पढ़ने के लिए 15 मिनट का समय निर्धारित है. ఇందులో 15 నిమిషాలు మనం క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి ఇస్తారండి. सभी प्रश्नों के उत्तर पुस्तिका में ही लिखिए. అన్ని ప్రశ్నల సమాధానాలు ఆన్సర్ షీట్లోనే రాయాలండి. ప్రశ్న పత్ర में कुल 6 भाग हैं. మొత్తం 6 సెక్షన్స్ ఉన్నాయండి. ఈ క్వశ్చన్ పేపర్లో మొత్తం 6 సెక్షన్స్ ఉన్నాయి. దాదాపుగా పాత పేపర్ మోడల్లోనే ఉంది, కానీ కొన్ని సెక్షన్స్ మారినాయండి. అవి ఏందనేది క్షుణ్ణంగా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఫస్ట్ సెక్షన్ చూద్దామండి. ఫస్ట్ సెక్షన్ 12 మార్కులండి. గత సంవత్సరం లాగానే నిమ్నలిఖిత ప్రశ్నకే ఉత్తర్ సూచనకే అనుసార్ లిఖియే. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సావన్ కే మేఘ झमझम बरसते हैं, శ్రావణ్ కి ప్రకృతి సుందర్ హోతీ హే. ఇక్కడ చేంజ్ అయిందండి. లాస్ట్ ఇయర్కి ఇక్కడికి తేడా ఉంది. లాస్ట్ ఇయర్ 3 ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఇచ్చిన 2 సెంటెన్సెస్లోనే ఆన్సర్ కూడా ఉంటుందండి. రేఖాంకి శబ్దగా తత్సమ రూప్ పెహచాన్ కర్ లిఖియే. క్వశ్చన్ నెంబర్ 1 మారిందండి. సావన్ అనేది తద్భవ్, శ్రావణ్ తత్సం అవుతుందండి. సో రెండో వాక్యంలో దాని ఆన్సర్ ఉంది. దాన్ని మనం ఐడెంటిఫై చేసి మనం ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. సో సెక్షన్ 1 ఆన్సర్ శ్రావణ్ అని రాయాలి. सेकंड अंडी मोर झूम झूम कर नाचने लगा. इसमें क्रिया विशेषण शब्द पहचान कर लिखिए. इंదులో క్రియా విశేషణ శబ్ద ఐడెంటిఫై చేసి రాయాలండి. సేమ్ మోడల్ అండి, లాస్ట్ ఇయర్ మోడలే. ఈ క్వశ్చన్ ఏం మార్పు లేదు. ఇందులో క్రియని మనం ఐడెంటిఫై చేయట్లా. మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది. నాచనే లగా చివర ఉన్నటువంటి దాన్ని మనం క్రియగా భావిస్తాం. నాచనే లగా అనేది క్రియ. ఆ క్రియని మనం గనక ప్రశ్నిస్తే క్రియ కబ్ కహా కైసే కితనా అనేటువంటి ప్రశ్నను గనక ప్రశ్నిస్తే వచ్చిన ఆన్సర్ని మనం క్రియా విశేషణం అంటామండి. అది ఝూమ్ ఝూమ్ కర్. కైసే నాచనే లగా ఝూమ్ ఝూమ్ కర్. సో క్రియా విశేషణం వచ్చి ఝూమ్ ఝూమ్ కర్ అండి. ఆన్సర్ షీట్లో సెక్షన్ నెంబర్ 1లో మనం క్వశ్చన్ నెంబర్ 2 దగ్గర ఝూమ్ ఝూమ్ కర్ అని రాయాలండి. थर्ड क्वेश्चन చూద్దామండి. 1510 సంఖ్యాओं में लिखिए. ఇది లాస్ట్ ఇయర్ మోడల్కి ఈ మోడల్కి మారిందని. లాస్ట్ ఇయర్ నెంబర్ ఇచ్చి అక్షరం మే లిఖియే అనేవాడు. ఇప్పుడు అక్షరాలు ఇచ్చి మన సంఖ్య రాయమన్నాడు. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. 1000 అంటే 1000, 500 500, 10 10 అండి. 1510 ఆన్సర్ అవుతుందండి. 1510 ఈజీగా ఇది ఐడెంటిఫై చేయొచ్చండి. స్టూడెంట్స్ ఈ విషయాన్ని గమనించగలగరు. థర్డ్ అయిపోయిందండి. 4th చూద్దామండి. అమీనా హామిద్ డాష్ దాదీ హే, సహీ కారక చిహ్న పహచాన్ కర్ లిఖియే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే 4th క్వశ్చన్ కారక చిహ్న అండి. ఇక్కడ కూడా 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. కా కే కి. అమీనా హామిద్ కీ దాదీ హే. కీ అనేది రావాలండి. కీ అనేది సంబంధకారక్, కాకే కీ అనేవి సంబంధకారక్, దాది అనేది స్త్రీలింగం కాబట్టి దాని ముందు బ్లాంక్ ఉంది కాబట్టి అక్కడ కీ అనేది వాడాలండి. ఈ కాకే కీ అనేది యొక్క అని అర్థం అండి. ఈ కాకే కీ అనేవి తర్వాత వచ్చే పదం యొక్క లింగ వచనాల మీద ఆధారపడి ఉంటాయండి. ఈ విషయాన్ని స్టూడెంట్స్ గమనించాలి. 5th క్వశ్చన్ అండి. हामिद के पास 3 पैसे हैं. हामिद के पास 3 पैसे हैं. రేఖాంకి శబ్ద కా సమాస్ పహచాన్ కర్ లిఖియే. ఇక్కడ చేంజ్ ఉందండి. ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే చేంజ్ ఉన్న క్వశ్చన్స్ 1 మారిందండి, అలాగే 3 మారిందండి, అలాగే 5 మారిందండి. हामिद के पास 3 पैसे हैं. రేఖాంకి శబ్ద కా సమాస్ పహచాన్ కర్ లిఖియే. లాస్ట్ మోడల్లో మనకి ప్రీవియస్ మోడల్లో ఎలా ఉండేదంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చేవాడండి. 2 స్టేట్మెంట్స్లో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా రేఖాంకి చేసిన శబ్దానికి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసాడండి. ద్వంద్వ సమాస, ద్విగు సమాస్. సేమ్ కొంచెం సిమిలర్ అండి. లాస్ట్ ఇయర్ దానికి సేమ్ సిమిలర్గానే ఉంటుంది. కొంచెం స్టేట్మెంట్స్ కాకుండా డైరెక్ట్గా సమాసనం ఇచ్చేసాడు. 3 పైసే. 3 అనేది సంఖ్యావాచకాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది ద్విగు సమాస్ అండి. ఆప్షన్ 2 అంటే 5 అని పెట్టి ఆప్షన్ 2 రాయాలండి ద్విగు సమాస్ అని. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దామండి. 6th क्वेश्चन చూసినట్లయితే दशहरा हिंदुओं का धार्मिक त्योहार है. రేఖాంకి శబ్ద का సంధి విచ్ఛేద్ కీజియే. ఇది యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ ఇయర్ మోడల్లోనే ఉందండి. ఎటువంటి మార్పు లేదు. సంధిని విడదీయాలండి. ఈ 2 పదాలని మనం ఇక్కడ ఇచ్చినట్టు అండర్లైన్ చేయబడిన పదం ధార్మిక్ అండి. ధార్మిక్ని సంధి విచ్ఛేద్ చేస్తే ధర్మ ప్లస్ ఇక్
రెండు పదాలుగా మనం రాయాలండి. 7th క్వశ్చన్ చూద్దామండి. మన్ భావన్ కా అర్ధ పెహచానియే. ఈ 7th క్వశ్చన్ మారిందండి. లాస్ట్ ఇయర్ మనకి మన్ కో భానే వాలా అని ఇచ్చి ఏక్ శబ్ద్ మే లిఖియే అనేవాడు, ఎగ్జాంపుల్ చెప్పానండి. అదేవిధంగా ఇక్కడ ఏం చేశాడంటే మన్ భావన్ కా అర్ధ పెహచానియే అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, రెండు ఆప్షన్లు ఇచ్చాండి. రెండిట్లో ఒకటి రైట్ ఆన్సర్ అండి. మన్ భావన్ కా అర్ధ మన్ కో అచ్చా లగనే వాలా, మన్ కో బురా లగనే వాలా, ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేయాలండి. మన్ కో అచ్చా లగనే వాలా రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ. 8th క్వశ్చన్ చూద్దామండి. అమీనా కా దిల్ కచోట్ రహా హై, అమీనా కా దిల్ కచోట్ రహా హై ముహావరేదార్ శబ్ద్ పెహచాన్ కర్ లిఖియే. లాస్ట్ ఇయర్కి ఇది మారిందండి, లాస్ట్ మోడల్ పేపర్కి ఇది మార్పు ఉంది. ఇందులో ముహావరా పదాన్ని మనం ఐడెంటిఫై చేయాలండి. ఇక్కడ రెండు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అమీనా కా దిల్, దిల్ కచోట్నా, ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి, దిల్ కచోట్నా. 9, 10, 11, 12లో ఎటువంటి మార్పు లేదండి. ప్రీవియస్ మోడల్ ఎలాగైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్ అండి. గాయక్ గీత్ గాతా హై లింగ బదల్కర్ పూరా వాక్య లిఖియే. గాయిక గీత్ గాతీ హై, సబ్జెక్ట్ మారినప్పుడు వెర్బ్ కూడా మార్చాలండి. అలాగే ఔరత్ బాజార్ జాతీ హై, ఔరత్ బాజార్ జాతీ హై వచన్ బదల్కర్ లిఖియే ఔరతే బాజార్ జాతీ హైకి డాట్ పెట్టాలండి, హైమ్ అవుతుంది. ఔరతే బాజార్ జాతీ హై. గోపాల్ మద్రాస్ జాతా హై वाक्य को भविष्यत काल में बदल कर लिखिए గోపాల్ మద్రాస్ జాయేగా. భవిష్యత్ కాలం అండి. కాలకు సంబంధించిన వీడియో, క్రియకు సంబంధించిన వీడియో, అలాగే మనం నే ప్రత్యయకు సంబంధించిన వీడియో మన డిస్క్రిప్షన్లో ఉంది, జస్ట్ కూడా చూడండి, మీకు పూర్తిగా ఈ గ్రామర్ టాపిక్స్ అర్థమవుతాయి. 12th వన్ అండి. మై పాఠ్ పడతా హై అని ఇచ్చాండి. వాక్యకో శుద్ధ కీజియే. మై వచ్చినప్పుడు సహాయక్రియగా హై ఉండకూడదండి, సహాయక్రియగా హూ ఉండాలండి. మై పాఠ్ పడతా హూ రైట్ ఆన్సర్ అవుతుందండి. దీనికి సంబంధించిన మార్పులు చేర్పులు అండి. ఫస్ట్ సెక్షన్ సంబంధించి सेक्शन 2 చూద్దామండి. सेक्शन 2 प्रश्न पत्र संख्या 13 से 16 तक दिए गए गद्यांश पद्यांश पढ़कर निर्देश के अनुसार उत्तर दीजिए. 13th क्वेश्चन చూద్దామండి. निम्नलिखित गद्यांश पढ़कर दिए गए प्रश्नों के सही उत्तर पहचान कर लिखिए. 5 మార్క్స్ అండి. 13, 14, 15, 16 ఈచ్ వన్ 5 మార్క్స్ అండి. ప్రతి క్వశ్చన్ కూడా 5 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ని ఐడెంటిఫై చేసి ఇవ్వబడినటువంటి గ్రామర్ని మనం చేయాల్సి ఉంటుందండి. ఇందులో మనకు 5 గ్రామర్ టాపిక్స్ ఇచ్చారండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పర్యాయ శబ్ద, విలోమ శబ్ద, ఉపసర్గ, ప్రత్యయ, క్రియా శబ్ద ఇవ్వడం జరిగిందండి. మనకి ఈ పారాగ్రాఫ్లో 8 గ్రామర్ టాపిక్స్లో ఉండి ఒక 5 ఇస్తారండి. ఆ 8 గ్రామర్ టాపిక్స్ పర్యాయ శబ్ద, విలోమ శబ్ద, ఉపసర్గ, ప్రత్యయ, సంజ్ఞ, సర్వనామం, క్రియ, విశేషణ అండి. ఈ 8లో నుండి మనకు ఒక 5 సెలెక్ట్ చేసి ఇస్తారండి. మనం 8 ग्रामर टॉपिक्स కూడా ఇక్కడ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ పారాగ్రాఫ్ని గమనించినట్లయితే लोकगीतों के कई प्रकार हैं, इनका एक प्रकार तो बड़ा ओजस्वी और सजीव है. यह इस देश के आदिवासियों का संगीत है. मध्य प्रदेश दक्कन छोटा नागपुर में गोंडखांड, भील, संताल आदि फैले हुए हैं. इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं. 20-20, 30-30 आदिवासियों और औरतों के दल एक साथ एक के दूसरे के जवाब में गाते हैं. दिशाएं गूंज उठती हैं. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. స్త్రీ కా పర్యాయ శబ్ద పెహచానియే. మనకి ఈ పారాగ్రాఫ్లోనే ఆన్సర్ ఉండటం జరుగుతుందండి. ఔరతే అనేది మీరు ఇక్కడ పారాగ్రాఫ్లో కనుక అబ్జర్వ్ చేస్తే మనకి 4th లైన్ అండి. 4th లైన్లో ఔరత్ అనేది స్త్రీ అనే దానికి ఔరత్ అనేది మీనింగ్ అండి. సవాల్ విలోమ శబ్ద జవాబ్ అండి. లాస్ట్ లైన్లో మీరు గమనించవచ్చు అండి. పారాగ్రాఫ్ యొక్క లాస్ట్ లైన్లో సవాల్ ఆపోజిట్ జవాబు గమనించవచ్చు. సా అనే ఉపసర్గతో ఉన్నటువంటి పదం ఏదో ఐడెంటిఫై చేయమన్నాడు. సజీవ్ అనేటువంటి పదం మీకు కనబడుతుందండి, ఉపసర్గ. అలాగే ఫస్ట్ లైన్లో అండి తర్ ప్రత్యయ से जुड़ा हुआ शब्द पहचानिए. అధికతర్ అనేటువంటి 3rd లైన్లో మీరు అబ్జర్వ్ చేస్తే అధికతర్ అనేటువంటి పదం ఉంటుందండి. ఆ పదం మనం ఆన్సర్ అవుతుంది. औरतों के दल एक दूसरे के जवाब में गाते हैं. इस वाक्य में क्रिया शब्द पहचानिए. 5వ దానికి ఆన్సర్ గాతే हैं అండి. సో ఆప్షన్స్ మనం చూసాం. 14th క్వశ్చన్ పోయం ఇచ్చి ఆ పోయంకి సంబంధించి 5 मल्टीपल चॉइसेस इవ్వడం జరుగుతుందండి. निम्नलिखित पद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर विकल्पों में से चुनकर लिखिए. ఈచ్ వన్ 1 మార్క్ అండి, 5 మార్క్స్ అండి. ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे. नफरत का हम तोड़ को हंसा अमृत रस बरसाएंगे. हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. फर्स्ट वन చూడండి. ऊंच नीच का भेद कौन मिटाना चाहता है? कौन मिटाना चाहता है? भारतवासी अंडी. ऑप्शन बी अंडी. अमृत सरसाने के लिए किसका कुहासा तोड़ना चाहिए? नफरत का अंडी. ऑप्शन ए अंडी.
निराशा दूर भगाकर फिर उसकी जगह क्या जगाना चाहिए, విశ్వాస్ జగానా चाहिए। निराशा को दूर भगाकर विश्वास అండి ఆప్షన్ సి అండి। भारतवासी दुनिया को क्या बनाना चाहते हैं, పావందాన్ ఆప్షన్ సి అండి। ఉపయుక్త కవితాంశ के कवि कौन है, ఆర్పి నిశంక్ అండి ఆప్షన్ ఏ అండి। ఈ విధంగా మీరు ఆప్షన్స్ని ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది। నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th వన్ सेम अंडे प्रीवियस मॉडल निम्नलिखित गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए। ఒక్కొక్క వాక్యంలోనే ఆన్సర్ రాయాల్సి ఉంటుందండి। भारतीय स्वतंत्र संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई, यह काम हिंदी से साध्य हो सका। आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी हैं, जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है। हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह कर सकते हैं। भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती हैं। हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है, जिसे सारे भारत के वासी जानते हैं। वैसी भाषा हिंदी है, जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है। फर्स्ट क्वेश्चन చూద్దామండి। भारतीय स्वतंत्रता संग्राम में किसकी आवश्यकता हुई। भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र मानने के लिए एक भाषा की आवश्यकता हुई అని రాసి బ్రాకెట్లో హిందీ అని పెట్టాలండి। అంటే आज भारत में किन भाषाओं का स्थान महत्वपूर्ण है। आज भारत में हिंदी और अंग्रेजी का महत्वपूर्ण स्थान है। थर्ड लाइन లో ఉందండి। हिंदी से हम क्या कर सकते हैं, हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह कर सकते हैं। थर्ड लाइन लास्ट లో ఉందండి, అది మనం రాయాల్సి ఉంటుందండి। हम भारतवासियों को एकता के सूत्र से बांधने वाली भाषा क्या है। हम भारतीयों को एकता के सूत्र में बांधने वाली भाषा हिंदी है। यह गद्यांश किस पाठ से दिया गया है। गद्यांश अंतर्राष्ट्रीय स्तर पर हिंदी पाठ से दिया गया है అని రాయాల్సి ఉంటుందండి। ఆన్సర్స్ ఇది సేమ్ అండి ప్రీవియస్ మోడల్ లాగా। 16th क्वेश्चन చూద్దామండి। निम्नलिखित गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर विकल्पों में से चुनकर लिखिए। సేమ్ ప్రీవియస్ మోడల్ అండి। ఈచ్ క్వశ్చన్కి వచ్చి ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఆప్షన్స్ పెట్టాలండి। ఈచ్ ఆప్షన్కి మనకు 1 మార్క్ ఉంటుంది, ఒక్కొక్క మార్క్ ఉంటే 5 మార్క్స్ అండి ఈ పారాగ్రాఫ్ ఉంది। 17th క్వశ్చన్ చూద్దామండి। 17th క్వశ్చన్ థర్డ్ సెక్షన్ అండి। 1 to 12 ఫస్ట్ సెక్షన్ అండి। 13, 14, 15, 16 పారాగ్రాఫ్లు సెకండ్ సెక్షన్ అండి। థర్డ్ సెక్షన్ ఇక్కడ మార్పుకు గురైందండి। 17th క్వశ్చన్ కవి పరిచయ, 18th క్వశ్చన్ లేఖక పరిచయగా ఉండేదని దాన్ని కాస్త చేంజ్ చేసి ఈ విధంగా ఈజీగా ఇవ్వడం జరిగింది। సూచనకి అనుసాर निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। ఫస్ట్ 17th అండి జోడీ బనాయే, మ్యాచింగ్ ఇవ్వడం జరిగిందండి। ఇంతకుముందు కవి పరిచయ లిఖియే అని ఇచ్చేవాళ్ళు, ఇక్కడ 4 మార్క్స్ అండి। 4 మ్యాచింగ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది జ్ఞాన మార్క్ శాఖకి కవి రవిదాస్ అండి। అలాగే प्रकृति चित्रण के बेजोड़ कवि सुमित्रानंदन पंत अंडी। ज्ञानपीठ पुरस्कार చిదంబర కావ్యానికి రావడం జరిగింది। మాతృభూమి के लिए ఆర్పి నిశంక్ అండి। ఇలా మనం కనుక ఆప్షన్స్ని కనుక చేస్తే మనకి ఒక 4 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చండి। 18th క్వశ్చన్ చూద్దామండి। 18th క్వశ్చన్ కూడా మార్పుకు గురైందండి। నిమ్న జాన్కారీ పడకర్ రిక్త స్థానంకి పూర్తి కీజియే। ఒక లేఖకు గురించి జాన్కారీ అక్కడే ఇవ్వడం జరిగిందండి, ఆయనకి సంబంధించిన విషయం అంతా మనకు అక్కడే ఇవ్వడం జరిగింది। దాని యొక్క తర్వాత బ్లాంక్స్ని మనం పూర్తి చేయాల్సి ఉంటుంది। ఈచ్ బ్లాంక్ 1 మార్క్ అండి, 4 మార్క్స్ అండి। प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ। इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था। इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए BA पास किया। इन्हें उपन्यास सम्राट भी कहा जाता है। इनकी कहानियाँ मानसरोवर से 8 खंडों में संकलित हैं। एक गरीब घराने में डैश का जन्म हुआ, प्रेमचंद का जन्म हुआ। फर्स्ट ऑप्शन प्रेमचंद ने फर्स्ट ब्लैंक लो। प्रेमचंद के बचपन का नाम डैश था, धनपत राय श्रीवास्तव। धनपत राय श्रीवास्तव ने सेकंड ब्लैंक अंडी। थर्ड डैश को उपन्यास सम्राट भी कहा जाता है, प्रेमचंद को उपन्यास सम्राट भी कहा जाता है। थर्ड కూడా प्रेमचंद అనే ఆన్సర్। डी प्रेमचंद की कहानियां डैश शीर्षक से संकलित हैं। ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ మానసరోవర్ అండి। అంటే ఫోర్త్ సెక్షన్ ఎటువంటి మార్పుకు గురి కాలేదండి। ప్రీవియస్ మోడల్ పేపర్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా 8 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందండి। 8 ప్రశ్నలకి 8 3 24 మార్క్స్ అండి। 8 ప్రశ్నలకి 24 మార్కులు। నిమ్నలిఖిత ప్రశ్నకి ఉత్తర్ 3 या 4 పంక్తిలో మిలికి ఒక్కొక్క ప్రశ్న యొక్క సమాధానం 3 లేదా 4 వాక్యాల్లో మనం రాయాల్సి ఉంటుందండి। ఇక్కడ మీరు గమనించినట్లయితే 19, 20, 21, 22, 23, 24, 25, 26 అండి। ఇక్కడ 8 ప్రశ్నలు అండి। 19, 20 పద్య భాగం నుండి వస్తాయండి, పద్య భాగ పాఠాల నుండి। 21, 22, 23 గద్య భాగ పాఠాల నుండి। 24, 25, 26 उपवाचक पाठाల నుండి వస్తాయండి। ఉపవాచక పాఠాలంటే శాంతి కి రాహ్ మే 2 కళాకార్ అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ అనోఖా ఉపాయ్। ఒక్కో ప్రశ్నకి 3 మార్కులు చొప్పున 8 ప్రశ్నలు, 8 3 24 మార్కులు అండి। నెక్స్ట్ సెక్షన్ చూద్దామండి। నెక్స్ట్ చూసినట్లయితే సెక్షన్ 5 నిమ్నలిఖిత నిబంధాత్మక ప్రశ్నों के उत्तर सूचना के अनुसार लिखिए। ఇందులో కూడా ఎటువంటి మార్పు లేదండి। సెక్షన్ 5లో కూడా किसी एक प्रश्न का उत्तर 10 पंक्तियों में लिखिए, 10 మార్క్స్ అండి। 27వ ప్రశ్న కింద 2 ఆప్షన్లు ఉంటాయండి।
ఆ అని అల్పప్రాణ్ మహాప్రాణ్ 2 ఆలు ఉంటాయి. ఈ 2 ప్రశ్నలలో ఒకదానికి మనం ఇవి నిబంధాత్మక అండి, సారాంశాత్మక ప్రశ్నలు అండి. వర్షాకే కారణ ప్రకృతికి సుందరత బఢతీ హై, బరస్తే బాదల్ కవితా పాఠకే ద్వారా సిద్ధ్ కీజియే. ఇది బరస్తే బాదల్ సారాంశం మనం రాయాల్సి ఉంటుందండి. ఈ ప్రశ్నకి సమాధానం ఇస్తూ మనం బరస్తే బాదల్ సారాంశం రాయాల్సి ఉంటుందండి. సమ్ నర సమాజ్ కా భాగ్య హై, వహీ మానవ జీవన్ की सफलता का मार्ग है. कण कण के अधिकारी कविता पाठ के आधार पर स्पष्ट कीजिए. बरसते बादल कण कण का अधिकारी. ఈ 2 పాఠాల నుండి 2 ప్రశ్నలు అడగడం జరిగింది. వీటిని మనం ఛాయిస్ అండి, ఒకటి ఛాయిస్ ఉంటుంది, ఒకదానికి మాత్రం సమాధానం ఇస్తే సరిపోతుంది. 10 మార్కులు అండి. సారాంశాత్మక ప్రశ్నలండి, విద్యార్థులు గమనించాలి. 28వ ప్రశ్న కిసి ఏక్ ప్రశ్న కా ఉత్తర్ 10 పంక్తియోं में लिखिए. ఇది కూడా సారాంశాత్మక ప్రశ్న అండి. ఇది గద్య భాగం అండి. పైన 27వ ప్రశ్న పద్య భాగం అయితే 28వ ప్రశ్న గద్య భాగం నుండి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. రెండింటిలో ఒకదానికి మాత్రం మనం సమాధానం ఇస్తే సరిపోతుంది. మార్పు లేదండి. ఈ సెక్షన్ ప్రీవియస్ మోడల్ లాగానే సేమ్ సెక్షన్ అండి. నెక్స్ట్ 6th సెక్షన్ చూద్దామండి. 6th సెక్షన్ నిమ్నలిఖిत प्रश्नों के उत्तर सूचना के अनुसार लिखिए. किसी एक प्रश्न का उत्तर लिखिए. 8 మార్క్స్ అండి. ఇక్కడ 29, 30 ఉంటాయండి. ఒకటి పత్రి, ఇంకోటి నిబంధ. 29లో 2 ఆ మహాప్రాణం ఉందండి, అల్పప్రాణ్ మహాప్రాణ్, రెండింటిలో ఒకటి రాసి సరిపోతుంది. ఇక్కడ ఔపచారిక అనౌపచారిక 2 పత్రాలు ఉంటాయండి. శైక్షిక్ యాత్ర పర్ జానే కి అనుమతి మాంగతే హుయే పితాజీ కే నామ్ పర్ పత్ర లిఖియే. ఎడ్యుకేషనల్ టూర్ కోసం వెళ్ళడానికి అనుమతి, పర్మిషన్ అడుగుతూ నాన్నగారికి లెటర్ రాయడం అండి. అలాగే రెండవది ఆవశ్యక పుస్తక మాంగతే హుయే పుస్తక విక్రేతకి నామ్ పర్ పత్ర లిఖియే. మీకు కావాల్సినటువంటి బుక్స్ని రిఫర్ చేస్తూ కావాల్సిన బుక్స్ అడుగుతూ బుక్ సెల్లర్ లెటర్ రాయడం అండి. ఈ 2 లెటర్స్లో ఒకదాన్ని రాయాలండి. రాసినట్లయితే 8 మార్క్స్ మనం సొంతం చేసుకోవచ్చు. ఎటువంటి మార్పు లేదండి. లాస్ట్ క్వశ్చన్ అండి, చివరి ప్రశ్న 30వ ప్రశ్న. ఇది మార్పుకు గురైందండి. ఇది చాలా సంతోషకరమైన విషయం. విద్యార్థులు ఎంతో ఇబ్బందికి గురయ్యేటువంటి ఈ ప్రశ్నని మార్చడం అనేది మంచి విషయం అండి, మంచి పరిణామం. సంకేత్ शब्दों के आधार पर निम्न दिए गए शब्दों में से सही शब्द चुनकर किसी एक निबंध के रिक्त स्थानों की పూర్తి కీజియే. 8 మార్క్స్ అండి. బ్లాంక్స్గా ఇవ్వడం జరిగింది. ఆన్సర్స్ కూడా పైనే ఉన్నాయండి. ఒక 16 బ్లాంక్స్ ఉంటాయండి. 16 బ్లాంక్స్కి సూటబుల్ అయినటువంటి ఆన్సర్ పైనే ఉంటుంది. ఆ 16 పదాలను తీసుకొచ్చి ఈ వాక్యాలు పూర్తి చేసి నిబంధన రాయగలగాలండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ దూరదర్శన్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. మానవ का सर्वश्रेष्ठ आविष्कार दूरदर्शन है. फॉर एग्जाम्पल 2 ब्लैंक्स చెప్తానండి. आजकल के वैज्ञानिक और मनोरंजन साधनों में टेलीविजन का स्थान महत्वपूर्ण है. इसे डैश भी कहा जाता है. दूरदर्शन. టెలివిజన్ డాష్ భాషా కా శబ్ద హై గ్రీక్. అలా మీరు పదాలని అక్కడ సెట్ చేయాలండి. ఆ పదాన్ని సెట్ చేస్తే మనకి నిబంధన తయారవుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి. సెకండ్ ఆలో ఏమి ఇచ్చాడు, మహాప్రాణ్లో ఏమి ఇచ్చాడని చూద్దామండి. ఆలో స్వచ్ఛ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ గురించి ఇవ్వడం జరిగిందండి. మహాత్మా గాంధీ జీ 2 సప్నే హై, వే హై భారత్ కి ఆజాదీ और స్వచ్ఛ భారత్. ఇక్కడ ఆజాదీ అనే పదాన్ని మనం బ్లాంక్లో పూర్తి చేయాలండి. ఇలా బ్లాంక్స్లో సూటబుల్ అయినటువంటి 16 పదాలు పైన ఉంటాయండి. 16 బ్లాంక్స్ ఉంటాయండి. ఈచ్ బ్లాంక్ హాఫ్ మార్క్ అంటే 2 బ్లాంక్స్ రైట్ చేస్తే 1 మార్క్ వస్తుందండి. అంటే 16 బ్లాంక్స్ గాను 8 మార్క్స్ అండి ఈచ్ వన్. ఈ రెండిట్లో ఒకదాన్ని మనం పూర్తి చేయగలిగితే 8 మార్క్స్ మనం సొంతం చేసుకోవచ్చు. విద్యార్థులు ఇక్కడ పరిపూర్ణంగా మార్కులు తెచ్చుకోవడానికి 100% అవకాశం ఉందండి. ఈ విధంగా మనం ఈ మారినటువంటి మోడల్ పేపర్ని గమనించి ఏ మార్పులు వచ్చినాయి అనేది జాగ్రత్తగా గమనించి విద్యార్థులు మోడల్ పేపర్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ మోడల్ పేపర్ సంబంధించిన వచ్చిన మార్పులను అయితే ఏవైతే ఉన్నాయో ఆ మార్పులకు సంబంధించి వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా చూసి మీరు మంచి మార్కులు తెచ్చుకోగలరని ఆశిస్తూ, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.